ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏమీ చేయట్లేదు, చెయ్యలేదు, నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? నేను హరికథ చెప్పుకుంటే నేను 1,00,000 అడుగుతానమ్మా, ఆ 1,00,000 ఇవ్వరు. ఎంతో అంతో కొంచెం తగ్గుతుంది. ఆ వచ్చిన డబ్బులు నాకు నెలలో ఖర్చు నాకు ₹1,00,000 ఉంటుంది. ఇంటికి మెయింటెనెన్స్ మినిమం ఉంటుంది కదా ఆర్టిస్టులకి, కార్లు, ఇల్లులు ఇవన్నీ. నేను నెలకు 1-2 హరికథలు చెప్పుకుంటాను, లేదా 2 నెలలకు ఒకసారి చెప్తాను. ఇవే అడ్జస్ట్ చేసుకొని బతకాలి. ఒక చిన్న స్టూడియో ఉంది, దానిలో ఎంత వచ్చేస్తుంది? నాకేం యూట్యూబ్ నుంచి ఒక 10 లక్షలు 5 లక్షలు రావట్లేదు. నేను ఎలా డబ్బులు అకౌంట్లో ఉంటాయి? నేను నిజంగా చెప్తున్నాను, తినడానికి నాకు సరిపడే వస్తే చాలనుకుంటా, అలాగే వస్తుంది. నాకు బట్టలు కొనుక్కోవడానికి నా మెయింటెనెన్స్కి నాకు ఉంటే చాలా అనుకుంటా. కోట్లు రావాలి, ఇంత కుమ్మరించాలని నేను అనుకోలేదు. చూడొచ్చా అకౌంట్లో ఎంత ఉందో? చూపిస్తారా? నాయన అకౌంట్ డబ్బులు ఎంత ఉన్నాయి కూడా కావాలంట. నా అకౌంట్ డబ్బులు ఇప్పుడు ఎంత ఉంటే నువ్వు సాటిస్ఫై అవుతాయి చెప్పు. మామూలుగా అడిగాను, ఎంత ఉంటాయి అనుకుంటా నువ్వు అంచనాకు చెప్పా. నేను 10 లక్షలు ప్లస్. ఒకసారి నేను కెమెరాకి చూపించుకొని నీకు చూపిస్తాను. ఫోన్ నేను శివకు చూపిస్తా, నువ్వు బయట చెప్పను. చెప్పొద్దు, ఏం పర్లేదు, ఎందుకు చెప్దాం. ఎంతో ఇది కూడా ఫస్ట్ వీక్ కాబట్టి నేను చూస్తా, పర్లేదు, ఏం కాదు, నేను చూస్తా. నువ్వు చూడాలి, నేనే చూస్తా. మీకు ఫస్ట్ వీక్ లో మాత్రం ఉంటాయి ఎవరికైనా. ఇప్పుడు వెళ్ళిపోతాయి, రేపటి నుంచి కట్ అయిపోతాయి కదా. ఇంటది కట్ అవుతుంది, అవి కట్ అవుతాయి, ఇవి కట్ అవుతాయి, అన్ని కట్ అవుతాయి. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను, బయటకి ఏం చెప్పను. మళ్ళా నాకు మళ్ళా నిజంగా బాగుండదు. నువ్వు అన్నా అంత ఉంటే అన్నావు కదా, అంటే నేను నువ్వు బాబు నువ్వు దాపాలి. నేను చూడు, నాకు చేతికి ఇచ్చేసాను. ఓకే కనిపించింది. ఎంత ఉన్నాయో చూసావు కదా, మరి నేను అంత ఎందుకు ఉంటాయి చెప్పు నా దగ్గర. కానీ నేను నార్మల్ గా మొన్న హరికథ చెప్పొచ్చాను కాబట్టి ఇది కూడా ఉన్నాయి. అవునవును, నేను ఇంకా కొంతమంది ఆర్టిస్టుల దగ్గర నేను వెళ్ళని చూసాను. వాళ్ళతో పోలిస్తే 5 రెట్లు 10 రెట్లు బెస్ట్. అలా కాదు, నేను హరికథ చెప్పొచ్చాను మొన్న కాబట్టి ఉన్నాయి, లేకపోతే ఉండవు. ఇంకోటి ఏంటంటే 10 రెట్లు బెస్ట్ కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఇవి ఎందుకు ఉన్నాయంటే నేను చెప్తే బాగుండదు. మొన్న మా విజయనగరం వెళ్ళి తాకటికి ఇచ్చా, తనకాకి ఎందుకు ఇచ్చా అంటే ఒక పని పడింది. మనం ఎవరికో ఎప్పుడో నాన్నగారి విషయంలో చిన్నదేదో ఇష్యూ ఉంటే అది ఇచ్చాం. తనకాకి ఇస్తే డబ్బులు వేస్తారుగా, ఆ డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి అందులో. అవన్నీ ఉంటాయమ్మా, అవన్నీ చిన్న కింద మీద పెట్టుకొని ఇల్లున్నప్పుడు ఏమంటారు లీజులకి ఇవ్వడం, ఇవన్నీ కామన్ కదా. సో ఇవన్నీ అవి కూడా మీకు కావాలంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా. మా విజయనగరం వాళ్ళకి అది కూడా మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది. ప్రతి నెల ఖర్చు అయిపోతాయి. 1 lakh అయితే మినిమం సంపాదించుకోవాలి. ఆ 1 lakh నేను హరికథ చెప్తాను, మా స్టూడియో నుంచి వస్తుంది, ఏదో విధంగా వస్తుంది. సో ఏదో విధంగా బతికేస్తున్నాం. కోట్లు సంపాదించాలని ఆశ లేదు. నన్ను హ్యాపీగా భగవంతుడు ఇలా ఉంచితే చాలు. ఎవరి దగ్గర ఇలా అనకుండా ఇప్పుడు ఇలా ఇచ్చేటట్టు ఎప్పుడైనా ఇలాగ ఉండాలని కోరుకుంటాను, అంతే. ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను. ఎవరికైనా నేను నా తమ్ముడి దగ్గర, నా ఇంట్లో వాళ్ళ దగ్గర గివ్ అండ్ టేక్ ఉంటుంది అందరికి. తమ్ముడికి ఇంట్లో ఫ్యామిలీలో మీరు పెద్ద ఆర్టిస్ట్, నాకు మేము చిన్నప్పుడు చూసి వచ్చాం కాబట్టి మీరు పెద్ద ఆర్టిస్ట్. అదే కాకుండా నాకేం లేదని నేను అనట్లే. నేను మా ఊర్లోను నాకు ఒక ఇల్లులో 2-3 ఇల్లులు అలా ఉన్నాయి చాలు నాకు. ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేశారు బాగా. ల్యాండ్లు అన్ని లేవు, ఒకటే ల్యాండ్. అంటే ఒక ల్యాండ్, ఇప్పుడు ఆ ల్యాండ్ ఉంటే చాలా ఎక్కువ అమౌంట్ నా దగ్గర ఉండేది. నువ్వు అన్నట్టు 4 ఎకరాలు ఈ మెదక్ దగ్గరలో నేను అప్పుడు 2.5 లక్షలకి ఎకరం కొన్నాను. 2.5 acres 2.5 lakhs 2012 2.5 లక్షలు కొన్నాను. బిలకల్ అనే విలేజ్ దగ్గర, పేరు కూడా చెప్తా. అరటి తోట కొన్నాను. అరటి తోట ఉండింది అందులో. 8 బోర్లు వేస్తే పడలేదు. నాకు 4 ఎకరాలు అమ్మారు, 2 ఎకరాలు అలా ఉంచుకున్నారు. అందులో బోర్ ఉంది. నీకు బోర్ పడే వరకు నేను నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పందం. సో అరటి తోట వారంకి 8,000 9,000, 10 రోజులకి 15 రోజులకి కాపు వచ్చేది. అంటే నెలకు అప్పుడే నాకు 30,000-40,000 వచ్చేది. సో అలాంటి దానికి నేను వెళ్ళి బోర్ వేస్తే ఇంతమంది ఊరంతా వచ్చి బోర్ పడదు, పందాలు వేసారు ఇటు అటు, కోడి పందాలు వేసినట్టు. ఏమంటే 8 బోర్లు పడలే. నేను వెళ్ళి బోర్ వేస్తే టక్మని పడింది. లక్ష్మీదేవమ్మ అన్నారు నన్ను ఊర్లో అందరూ. అయింది నిజమే, నేను లక్ష్మీదేవి మా ఇంటికి కానీ ఎక్కడన్నా. అట్లా నేను ఏదైనా అనుకున్నా, నేను నోటితో అన్నా, ఏదైనా చేసిన జరిగాయి. సో అలా పడ్డది. నేను పడుతుంది అనుకున్నదారు పడింది. సో అది అయింది. ఆ తర్వాత నేను వైజాగ్లో ఇల్లు కొనడానికి వెళ్ళి
వైజాగ్లో ఒకటి కొనుక్కున్నా, రెండోది కూడా అమ్మేస్తానని చెప్పాడు వాడు. ఎవరికో అమ్ముతున్నాడు, ఊరుకోవచ్చు కదా నేను. కిందది కూడా ఎవరైతే ప్లేస్ ఓనర్ 4 కూడా అమ్మితే మొత్తం 240 పెద్దది 3 నావి అయిపోతాయని ఆశ పట్టింది. ఊరుకోకుండా అంటే మనకు పోవాలని రాసి పెట్టుంటే ఎవడైనా చేయలేడు అంటారు చూసావా. ఇవన్నీ దానికి నాకు ఇప్పుడు అనిపిస్తాయి ఇవన్నీ. అయితే పోవాలని రాసి పెట్టినప్పుడు ఎవరు బాగు పెట్టలేరు. 2.5 లక్షలకి ఎకరం కొన్నదాన్ని ఎంత అయింది మహా అయితే 10 లక్షలు అనుకో కదా. రిజిస్ట్రేషన్ 11 వేసుకో, కమిషన్తో సహా 16 లక్షలకి అమ్మేశాను ఆ ఇల్లు కొనడానికి. 4 లక్షల ఎకరం అమ్మేశా. ఇప్పుడు ఎంత తెలుసు అది? ₹1,00,00,000 ఎకరం. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, అది పెరిగిందా? ఇల్లు ఎక్కడైనా పెరుగుతుందా? తగ్గుతుంది. కానీ ఇల్లు కూడా కాదు, ఫ్లాట్ 3 గ్రూప్ హౌస్. తగ్గిపోతాయి కదా గ్రూప్ హౌస్ 3 ఇల్లులు. ఇప్పుడు ఎవరు కొన్నా 80 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఒకటి అమ్మేసాను, మళ్ళీ అందులో 2 కొన్నాను కదా. ఒకటి అప్పుడే తీసేసా 1 ఇయర్కి. ఎందుకు తీసాను? ఇది పోయింది పొలం, ఆ ఇల్లు కూడా పోయింది. రెండు ఉంటాయంటే వీళ్ళు అమ్మలేదు. సరేలే ఎందుకులే ఎక్కడ 2 మనం అంటే బ్యాంకులు అవన్నీ కట్టడం ఎందుకు, బ్యాంక్ లోన్లు అన్నీ మనం తీసి క్లియర్ అయిపోదాం, నేను ఫ్రీగా ఉండాలనుకుంటా. సో తీసి అది కట్టేసి క్లియర్ చేసాను అన్ని. బంగారాలు అవి కూడా అమ్మేసి కొంచెం క్లియర్ చేసి, అంటే మనకు బుర్రలేదు, ల్యాండ్ మీద పెట్టలేదు. ₹1000 గజం మణికొండలో కొనమంటే కొనలేదు. ఈ రోజు కొనగలను నేను మణికొండలో ₹1000. మన ఎవరు మరుదురు రాజు గారు ఇంటి పక్కన కొనమని చెప్పారు, చంద్రబోస్ గారు మరుదురు రాజు గారు ఒక దగ్గర కొనుక్కున్నా ఆ ఏరియా. అప్పుడు కొనలే, 1600 గజం కొనలే. ఈ రోజు నేను కొనుక్కోవాలంటే 1,60,000 పెట్టాలి ఇప్పుడు నేను. అది కూడా కష్టం చెప్తాను. అంటే అలాంటివన్నీ వదిలేసుకొని ఇక్కడెక్కడో చిన్న ఫ్లాట్, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు మనకి ఏంటంటే అంత నాలెడ్జ్ లేవు, ఇన్వెస్ట్మెంట్ల మీద, డబ్బుల మీద అవన్నీ లేవు. ఉండుంటే బాగానే ఉండేది. సో ఉన్నవే పోగొట్టేసుకున్నాను నేను ఎక్కడ కొన్నాను. నాకెంత వస్తుంది, ఇంత వచ్చిన దానిలో ఇంత పెట్టి కొనుక్కోగలుగుతాం, అంతే చేశాను నేను. నేనేమి ఇంత నేను నాకేమి ఓపెన్ గా చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నా కోసం పోషించే వాళ్ళు లేరు, మగాళ్ళు ఎవరు వెనకాల నిలబడి. సో నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు ఒకసారి, ఎలా వస్తాయి చెప్పు? నా బాయ్ ఫ్రెండ్స్ లేరు, వాళ్ళు లేరు, ఇల్లు లేరు, ఎలా వస్తాయి డబ్బులు? నేను కష్టపడి తినాలి, కష్టపడే పోషించుకోవాలి నా కొడుకుని. నేను బయట తిరుగుతారు ఖర్చులు, ఇవన్నీ ఎవరిస్తారు? మళ్ళీ నా ఖర్చులు. మళ్ళీ ఇంకోటి చెప్పాలా, నాతో 10 మంది వస్తే అక్క అక్క అంటారు కదా, వాళ్ళందరికి నేను పెట్టమని అడగలేను కదా, నేనే పెడతాను అందరికి. మరి నేను పెద్దదాన్ని కదా అందరికీ. సో అట్లా ఉంటది అన్నమాట మన పెద్దరికం. కాబట్టి మన డబ్బులే వదిలిపోతాయి, నేనేం సంపాదించలేదు. బట్ నా అకౌంట్ లో అయితే మాత్రం ఏదేమైనా ఇప్పుడు ఈ నెల కొంచెం ఉంటాయి, ఈ జనవరి వరకు అన్ని నిల్ అవుతాయి. ఎందుకు చెప్పు? ఇన్సూరెన్స్లు కట్టాలి, కారు కట్టాలి, మనం కట్టాలి. ఈ 2 నెలలంత నరకం ఇంకోటి ఉండదు అనుకో. మార్చిలో ఆకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఎప్పుడు నమస్కారం పెట్టుకున్నాను, నెలకు 2 హరికథలు రావాలి, నెలకు 2 ఇది ఇంకా నమస్కారం పెట్టుకునేది సెట్ అయిపోతుంది. లేదంటే అప్పుడు మధ్య అంతా ఏదో వర్క్ చేసాము, మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకుంటా ఉంటే ఫ్రీ. అప్పుడు చేశాను, ఇప్పుడు మళ్ళీ చేయాలి. చేస్తే లేకపోతే ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. మీరు అందరు పెట్టినట్టు యూట్యూబ్ ఏదైనా నాకు అవకాశం ఇస్తే, ఏదైనా మీరు నువ్వు అన్నట్టుగా నెలకు ఒక 10 లక్షలు సంపాదించే యూట్యూబ్ స్టార్ అయితే అప్పుడు అనుకోవచ్చు. జనాలు అందరూ యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నిలబెడితే నేను కూడా నువ్వు అన్నట్టు సంపాదించుకుంటాను. అవుతుంది, తప్పకుండా అవుతుంది. మాకేమీ తెలియనప్పుడే మీరు అంత పెద్ద ఆర్టిస్ట్. కానీ ఏ రోజు డబ్బు వెనకాల పడలేదు. నేను ఎప్పుడు మంచి ఆర్టిస్ట్ అని పేరుంది, ఇప్పటికీ ఆ పేరు అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నేను పెద్ద ఆర్టిస్ట్ అని అందరూ అంటారు, అదంతా ఓకే. ఇండస్ట్రీ, ఈ 100 సంవత్సరాల ఇండస్ట్రీ నాకంటూ ఒక పేజ్ లో సపరేట్ ఒకటి ఉంది, అది నేను క్రియేట్ చేసుకున్నాను. మంచితనం అందరి దగ్గర మంచితనం, చిన్న ఒక్కొక్కరిద్దరికి పడకపోయినా నేను ఇండస్ట్రీ తరఫున ఎప్పుడు వాయిస్ రైజ్ చేస్తాను. అన్ని విషయాలు ఇండస్ట్రీ అంటే నాది అని ఫీల్ అయ్యాను. ఏది ఎక్కడ ఉన్నా నేను ఆత్మశుద్ధితో పనిచేస్తా. సో నేను అలా ఎప్పుడు ఇది చేయలేదు. మంచి జరుగుతుంది, మంచి జరగకపోయినా జరిగినా నేను ఇలా ఉంటే చాలు, ఇంతకన్నా ఎక్కువ. కాకపోతే ఒకటైతే ఉంది ఆశ, నన్ను భగవంతుడు ఇలా హోల్డ్ చేసి నాకు పని అంటే నువ్వు ఇంక రిటైర్ అయిపో నేను చూసుకుంటా అనే రేంజ్కి దాన్ని తీసుకెళ్లే వాళ్ళు రాలేదు కాబట్టి నేను చేసుకోలేదు. అలా వచ్చుంటే చేసుకునేదాన్ని. బట్ అలాంటి వాళ్ళు ఎవరు రారు. అలా మనల్ని రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని తిను, హ్యాపీగా ఎంజాయ్ చేయి లైఫ్ అంటే హ్యాపీయే ఎవరికైనా. అది నాకు ఈ జీవితానికి ఇవ్వలేదు భగవంతుడు అని చిన్న ఫీల్ ఉండిపోయింది. అదైతే ఉండిపోయింది. నా కొడుకు పెద్ద మరి వాడు కూర్చోబెట్టాను పోషిస్తాడని చూడాలి. అది కూడా నమ్మకోలేదు, ఎందుకంటే ఈ రోజుల్లో కొడుకులు నమ్మలేని పరిస్థితి. ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా, వాళ్ళు పెరిగిపోయినాక వాళ్ళు మారిపోతారు. అదే అడ్డాలు నాటి బిడ్డలు కానీ గడ్డాలు నాటి బిడ్డలు కాదంటారు. అదే మీ అందరికి గడ్డాలు పెరిగి మీ అమ్మ నాన్న ఎలా చూస్తున్నారు కానీ
పిల్లల మీద ఆశపడి ఏం చేయలేం. మనం ఏమి ఇచ్చామో వాళ్ళకి, మనం ఏం చదివించామో, మనల్ని ఏం తీర్చిదిద్దామో, వాళ్ళకి ఏం సంస్కారం ఇచ్చామో అదే చూడాలి. వాళ్ళు పోషిస్తారు, వాళ్ళు పెడతారు అంటే ఎన్ని కేసులు చూస్తున్నాం. తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసి ఆస్తులు లాక్కొని ఇవన్నీ చేసేది మేమే. కేసులు ఇన్ని కేసులు వింటాను. చాలా మంది అందరూ నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే పాపం ఈవిడ డిమాండ్ చేసి డబ్బులు అడగదు, అసలు డబ్బులే తీసుకోదు, మనల్ని ఏదైనా సరే హెల్ప్ చేసి పంపిస్తుంది వాళ్ళ దగ్గర. నా పేరు వాడుకొని చాలా కేసులు క్లియర్ అవుతాయి తెలుసు. చాలా మంది చెప్తారు కరాటే కళ్యాణ్ అంటే అవునా ఆవిడ అని చెప్పేసి, కానీ బయట మంచి పేరే ఉంది శివ. కానీ మేము అలా కాదు, మా అమ్మ నాన్నలను చూసుకోవడానికి ఎదిగాం. మంచి పని నిజం. వాళ్ళు లేకపోతే మీరు లేరు కదా. అంతే, నువ్వైనా నేనైనా అమ్మ లేకపోతే మనం ఉన్నామా? మనకి కొన్ని వాల్యూస్ ఎథిక్స్ అటు సైడ్ కొన్ని ఉన్నాయి. కరెక్ట్ మాట. ఉన్నవాళ్ళు అలా పెంచిన వాళ్ళు అలా ఉంటారమ్మా. తల్లి తండ్రి ఎంత సేవ చేస్తావు, ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. తల్లి తండ్రి ప్రత్యక్ష దైవం. నీకు సూర్య భగవానుడు ఎలాగ ప్రత్యక్ష దైవం, తల్లి తండ్రి నీకు ప్రత్యక్ష దైవం. వాళ్ళను సేవ చేస్తే నీకు ఉత్తమ గతులే, కన్ఫామ్ గా మంచి లైఫ్ ఇస్తాడంటారు. తర్వాత వాళ్ళ దీవెనే కదా, పితృదేవతల శాపం ఇవన్నీ చెప్తారు తెలుసు కదా నీకు. ఇవన్నీ ఏంటి మరి? తల్లిదండ్రులను ఎప్పుడు చూసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా వాళ్ళ తర్వాతే ఎంతైనా గానీ కన్ఫామ్. ఫైనల్ గా మీకు లాస్ట్ క్వశ్చన్, ఏంటి పాటలు పాడమంటావా? లేదు అదండి, చాలా ఇంటర్వ్యూలో మీరు పాడారు. యాక్చువల్లీ ఇందాక హరికథ పాడిద్దాం అనుకున్నాను. హరికథలో కాకపోయినా ఒక శివుడిది నేను ఎక్కడ పాడింది పాడతా లాస్ట్ లో ఒకటి నాకు అది ఒకటి చేసి పెట్టండి. అండ్ వేణుస్వామి గారిని మీరు బాగా నమ్ముతారంట. వేణుస్వామి గారు మీరు మంచి ఫ్రెండ్స్ అంట. ఆయన చెప్పారా మీకు? ఆయన చెప్పలేదు, జస్ట్ విన్నాను. నేను అన్ని అందరు జ్యోతిష్యులే నమ్ముతాను. నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అంటే చాలా మంది నమ్మరంటారు కదా, నేను నమ్ముతాను. ఎందుకంటే నా జాతకం చక్రం చూసిన ప్రతి ఒక్కరు అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్తుందని చెప్పారు చిన్నప్పుడు. నేను ఎక్కడ పుట్టాను, నాకు అక్కడ బ్యాక్ బోన్ ఎవరున్నారు, నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నేను వచ్చి ఇండస్ట్రీలో పడ్డాను కదా, మరి నమ్మాలి కదా జాతకాన్ని. రాజకీయాల వైపు వెళ్తుందని చెప్పారు, మరి వెళ్ళాను కదా, నమ్మాలి కదా. పెళ్లి విడిపోతుందని చెప్పారు, నమ్మాలి కదా. పిల్లలు ఉంటారని చెప్పారు, ఉన్నాడు కదా. అది ఏ విధంగానో వదిలే, ఎలా అయినా సరే నేను అడాప్ట్ చేసుకున్నానా, బాబు పుట్టాడా, లేకపోతే ఏమైనా ఉన్నారు కదా. సో నాకు సమాజంలో ఎప్పుడు నేను మాటల్లో గొడవల్లో అన్నిట్లో ఉంటాను. ఈ అమ్మాయి జాతకంలో అందరితో ఫైటింగ్ జరుగుతున్నాయి కదా, ఏది జరగలేదు నాకు. జీవితాంతం కష్టపడాలి ఈ అమ్మాయి, కష్టపడి తన కష్టం మీద జరుగుతుంది కదా, అందుకే నమ్ముతారు. ఒకటి కాదు, ప్రతిదీ నాకు పిన్ టు పిన్, ప్రతి టైం టు టైం చెప్పినట్టు జరుగుతున్నప్పుడు ఎందుకు నమ్మకూడదు? అంటే నమ్మకం లేని వాళ్ళ గురించి నేనేం మాట్లాడను. నేను నమ్ముతాను. నేను దేవుణ్ణి నమ్ముతాను, దయ్యాన్ని నమ్ముతాను. ఉన్నాయి నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంది. ఈ రెండు నమ్మినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన రెమెడీస్ చెప్పే జాతకాన్ని నమ్మాలి. మన అంటే జాతకంతోనే జరుగుతున్నాయి, అవి లేకుండా కూడా చాలా జరుగుతాయి అంటారు చాలా మంది, పట్టించుకోరు. నమ్మని వాళ్ళకి ఏది లేదు.